మనం ఏదైనా ట్రిప్‌కి వెళ్తే మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అన్ని డబ్బులు స్పెండ్ చేసి అన్ని రోజులు ఉండి కూడా ఆ ప్లేస్‌ని మొత్తం కవర్ చేయకుండా వచ్చేస్తే చాలా గిల్టీగా అనిపిస్తుంది. అండ్ ఆ ప్లేస్‌ని మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది. సో దట్ దానివల్ల మనకి డబ్బులు ఎక్కువ ఖర్చయిపోతాయి. అండ్ ఆ ప్లేస్‌లో మనం ఇంకో ట్రిప్‌ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా ప్లేస్‌కి వెళ్తే ఒక 2 డేస్ ఎక్స్‌టెండ్ చేసుకొనైనా సరే ఒక 80-85% కవర్ చేసుకొని మాత్రమే తిరిగొస్తాను. అలా గోవా ట్రిప్ కూడా లాస్ట్ 2 డేస్ మేము అనుకోకుండా ఎక్స్‌టెండ్ చేసుకొని ఉండిపోవాల్సి వచ్చింది. సో ఈ 2 డేస్ ఓన్లీ లెస్ క్రౌడెడ్ అండ్ హిడెన్ జెమ్స్ మాత్రమే కవర్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి ఒక టైమ్ టేబుల్ వేసుకొని మరి మేమైతే ప్లాన్ చేసుకున్నాం. సో అలా ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ మాందిరం బీచ్. చాలా క్రౌడ్ తక్కువ, పీస్ఫుల్గా, క్లీన్గా అనిపించింది. ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఆరంబుల్ బీచ్ ఉంది. నెక్స్ట్ ఆ బీచ్కి వెళ్ళిపోయాం. ఇక్కడే నేను హెయిర్కి స్టాండ్ వేసుకున్నాను అనమాట. అదే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా చాలా నచ్చేసింది. ఒక సైడ్ అంతా కూడా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కనిపించాయి నాకు. ఆ సీనరీ అయితే చాలా చాలా నచ్చేసింది. బట్ అటువైపు వెళ్ళి చూస్తే ఈ వ్యూ ఎలా ఉంటుందా అనిపించింది. అంతే, అనిపించిన తర్వాత ఇంక ఆగుతామా, అటు వెళ్ళాలని చెప్పి వెంటనే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.